మందు రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరంగల్ నగరం నీట మునిగింది. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని ఎస్ఆర్ నగర్, సాకరాశికుంట, హంటర్ రోడ్డు, కరీమాబాద్, ఎల్బీ నగర్తో పాటు శివనగర్ ప్రాంతాలు నీట మునిగాయి. అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుసుగుట్ట ప్రాంతంలో భారీగా నిల్చేయడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 డిఆర్ఎఫ్ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వీరికి తోడు ఎన్డీఆర్ఎఫ్ టీం వరంగల్లోని లోతట్టు ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, రాత్రి కురిసిన వర్షానికి అయితే వరంగల్ నగరం అయితే అతలకుతలమైందని చెప్పుకోవచ్చు. రాత్రి దాదాపు 2 గంటల నుంచి మొదలు పెడితే 5 గంటల వరకు ఏకదాటిగా వర్షాలు కురిశాయి. ఈ వర్షంలో దాదాపు ఏంటంటే మనకు వరంగల్ నగరంలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దాంట్లో చూసుకుంటే వివేకానంద కాలనీ, సాయి నగర్, మధుర కాలనీ, ఇటు చూసుకుంటే డీకే నగర్, ఇటు వైశాలి నగర్, ఇట్లా చాలా నగరాలు అనేటివి నీటిలో మునిగినాయి. దీనికి డిఆర్ఎస్ సిబ్బంది మాత్రం 4 బృందాలు ఏర్పాటు చేసేది ఇప్పుడైతే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు హన్మకొండ, వరంగల్, మహబూబాద్, ములుగు ఈ జిల్లాలలో మాత్రం బాగా వర్షాలు కురిశాయి. ఇక వర్షాల భారీ నేపథ్యంలోనే వరంగల్ నగరపాలక సంస్థ అయితే ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సహాయ కోసం ఫోన్ చేసిన వారికి అయితే ఇప్పటికైతే 4 బృందాలు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సిబ్బంది మాత్రం సహాయ సహకారాలు అందిస్తున్నారు. నీట మునిగిన నగరాలు ఏదైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలో ఉన్న ప్రజలను మాత్రం ఎత్తైన లోతైతే సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి అందులోకి పంపిస్తున్నారు. చాలా మందికి ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఉన్న బియ్యం, నిత్యావసర సరుకులు కూడా నీటిలో మునిగాయి. దీంతో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మాకు దిక్కు తోచిన స్థితిలో ఉన్నామని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అయితే ఇప్పుడున్న కాలనీ వాసులు నీటిలో మునిగిన కాలనీ వాసులు మాత్రం వేడుకుంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కిలో పరంగా ఎక్కువ శాతం మనకు 148 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ సంఘంలో 202 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు వర్ధనపేటలో కూడా ఈ 3 నగరాల మండలాలతో బాగా వర్షపాతం నమోదైంది. ఈ నమోదైన దాంట్లో ఇప్పటికే కలెక్టర్ దీనిపైన సహాయ సహకారాలు అందించాలని, ఇటు ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలలో కూడా ఎక్కడైతే వాళ్ళు ఏదైతే నీటిలో మునిగిన వారిని అయితే సహాయక సిబ్బంది తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం నివాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తున్నారు. వారికి ఫుడ్ కూడా అందుబాటులో పెట్టిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.